మీ ఆవిడ నీ మీద ఒక ఎలిగేషన్ చెప్తుంది, పట్టించుకోడు, ఇంటి ఖర్చులు నేను సంపాదించుకొని నేను పోషించాల్సి వస్తుంది అని. పెళ్ళైన 2 yearsలో ఎందుకు నువ్వు ఇంటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు? చూసుకుంటున్నా మేడం బాగానే ఇంట్లో. అడగండి మరి, మీ ముందుగా చెప్తుంది. ఆ అమ్మాయి ఇలా చిన్నపిల్లల మీద అటాక్ ఇవ్వడానికి కారణం ఏంటమ్మా అంటే, మా ఆయన వేస్ట్ ఫెలో అండి, పోషించడండి, అసలు టైం స్పెండ్ చేయడండి అంటుంది. అదే మేడం ఇట్లా చేస్తే అనుకోలే కదా, స్టూడెంట్సే అని మనం అనుకుంటాం. అరే అది తర్వాత సంగతి. నువ్వు ఇంట్లో మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోలేదు? సంపాదించి ఏం చేస్తున్నావు? తీసుకుంటూనే ఉన్నా మేడం. ఏమా తీసుకుంటున్నాడంటగా? ఇంట్లో అన్నీ తీసుకొస్తూనే ఉన్నాగా. ట్యూషన్ ఫీజు కట్టుకుని చేసుకుని జాబ్ చేసుకుని నేను పోషించవలసి వస్తుంది మేడం. ఎవరిని పోషిస్తున్నావు? ఆయన జాబ్ చేస్తున్నాడు, ఆయన డబ్బులు ఏం చేస్తున్నాడు? ఇది రాంగ్. ఇంటి రెంట్ ఎవరు కడతారు? ఆయన కడతాడు, అవునా? అవును మేడం. ఇంట్లో సరుకులు ఏమవుతాయమ్మా మీకు? ఆయన తీసుకొస్తాడు. నువ్వేం పోషిస్తున్నావు ఇక్కడ? నీ శాలరీ ఏం చేస్తావు? వాళ్ళని పోషిస్తున్నావా? నీవు వచ్చే ఫీజులు ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకి పెడుతుంది అంతే. హోటల్ రూమ్స్ బుక్ ఇది చేయాలి. మీరు ముందు అడగాల్సింది. మ్యాథ్స్ బాగా నేర్చేసుకొని అన్న అర్థం అవుతుంది, ఎందుకంటే ట్యూషన్ బాగానే చెప్తాం అంటున్నారు వాళ్ళిద్దరు. పైన నీకు ఎక్స్ట్రా పనుల వల్ల వాళ్ళిద్దరూ మోసపోయారు. ట్యూషన్ బాగా చెప్తుందా? చెప్పింది, చెప్పారు కదా, క్లాసులు బాగానే చెప్తుంది. 15 minutes ట్యూషన్, మిగతా 15 minutes ట్యూషన్ చెప్తుంది. 1 hour తర్వాత 45 minutes ట్యూషన్ అయిపోయినాక అందరిని పంపించి స్పెషల్ పర్సన్లకి స్పెషల్ క్లాసులే. టైం పాసింగ్. టైం పాసా? సిగ్గులేదు మీకు? అసలు మీకు సిగ్గుందా? అసలు మీ ఇద్దరు బాగా ముదిరిన దోసకాయల్లో ఉన్నారు, ఇద్దరు 16 సంవత్సరాలు అనుకున్నా. మీ ఆయన ఇప్పుడు డివోర్స్ ఇచ్చేస్తాడు, బాబుని కూడా తీసుకుంటాడు, ఓకేనా నీకు? ఆవిడకి ఏదైనా ఓకే. ప్రాబ్లం అండి, తెలుస్తుందిగా. పిల్లని వదిలేస్తుంది, భర్తను వదిలేస్తుంది, చిన్నపిల్లలు. మేడం నో మ్యామ్, మీ పేరెంట్స్ని పిలిపించి 2 చంపలు పట పట వాయించి వాళ్ళకి మీకు లెక్కల ట్యూషన్ చెప్పించాలి. పిలుద్దాం మీ పేరెంట్స్ని, వాళ్ళు ఎదుర్కొంటే చెప్తావా? ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని లవ్ చేసి ట్రాప్ చేసి పడేశాను, వాళ్ళతో వెళ్ళి హోటల్లో కునికానని చెప్తావా? చెప్పగలవా? దమ్ముందా? చెప్పలేను సార్. మరి కొడుకును కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉంచుతావా? ఏమనుకోకపోతే ఆవిడ సార్ పేషెంట్ అనుకుంటా. ఇంత ఘోరంగా ఉంటారు మేడం నా పేషెంట్స్. అమ్మా మీకేం ఫిజికల్ రిలేషన్ ఉందా ఆవిడతో? ఓకే, వెళ్తారు, ఓదార్పు యాత్ర చేసుకుని వస్తుంటారు. ఓకే అమ్మా. ఏంటమ్మా మీరు చేసేది అక్కడ? 3 రోజుల పాటు వెళ్ళి క్యారమ్ బోర్డు ఆడుకుని వస్తారా? ఏం చేస్తారు? ఊరికి నేను అడుగుతున్నాను. సరే ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, సంతోషం, అక్కడి వరకైనా కాపాడారు, ఏం చేస్తూ ఉంటారు? అంటే నార్మల్ గా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వచ్చేస్తాం. ఇంకొద్ది ప్రైవేట్ గా కథలు చెప్పుకుంటారు, రెస్టారెంట్లకి తిరిగేసి కబుర్లు చెప్పుకొని ఓకే డబ్బులన్నీ ఊడిసి చిల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు, అంతేనా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం విన్నారు కదా సార్, ఏం చెప్తాం మేడం? మాట్లాడాలనేది కూడా అర్థం కాదు. అన్నిటికీ అతీతమైనటువంటిది అన్కౌన్సిలబుల్ అండ్ అన్టోల్డబుల్ అన్సొల్యూషనబుల్ స్టోరీస్. అంటే ఏంటంటే కొన్నిటికి పరిష్కారాలు ఉంటాయి, కొన్నిటికి కౌన్సిలింగ్లు ఉంటాయి, కొన్నిటికి మార్గాలు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. ఇలాంటి వాటికి ఏముంటాయి? అసలు ఆ అమ్మాయి గురించి చెప్పరా సార్? ఫస్ట్ నాకు పిచ్చిలేస్తుంది అమ్మాయిని చూస్తాం. మేడం ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తాం అంటే, చాలా స్కూల్లో టీచర్స్ని ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ టీనేజ్ ఈ వయసు ఉండేటటువంటి పిల్లల్ని డీల్ చేసేటటువంటి టీనేజర్స్కి వీళ్ళందరూ సైకాలజీ వాటికి కూడా అటెండ్ అవుతారు మేడం. ఆల్మోస్ట్ 6 months పాటు ఆ టీచర్ బిఎడ్ ట్రైనింగ్లో వాళ్ళు 6 months పాటు సైకాలజీ అటెండ్ అవుతారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ జీవితాల్లో కేవలం చదువు పరంగా బాగు చేయటమే కాకుండా ఒక మోరల్ వాల్యూస్ నేర్పించి వాళ్ళ జీవితంలో వేరే అంశాల్లో తప్పుదోవలోకి వెళ్ళకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తుల కింద మారండి. కుటుంబ గౌరవాన్ని కాపాడండి, సామాజిక గౌరవాన్ని కాపాడండి, దేశ గౌరవాన్ని పవిత్రతని కాపాడండి అని చెప్పేటటువంటి స్థానంలో చాలా పవిత్రమైనటువంటి స్థానం. బహుశా అన్ని వృత్తుల కంటే మోస్ట్ పవిత్రమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఒక టీచర్. ఒక డాక్టర్ అంటే ఒక పేషెంట్ని బాగు చేస్తాడు, ఒక పేషెంట్ యొక్క ప్రాణాలను నిలబెడతాడు. ఒక టీచరు ఒక సమాజాన్ని నిలబెడుతుంది, ఒక దేశాన్ని నిలబెడుతుంది. అంత పవిత్రమైనటువంటి స్థానం. ఇది ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులు కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలకు కానీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి ఇంత వక్రబుద్ధి అనేది చాలా చిన్న పదం ఏమో, నాకు పదాలు దొరకట్లే. ఈ అమ్మాయి ఇంత డీవెంట్గా బిహేవ్ చేస్తుంది అంటే కనుక, ఇంకా లోతుగా వెళ్తే కనుక ఈ అమ్మాయికి ఏమన్నా చైల్డ్హుడ్ ట్రామా ఉన్నదా? ఈ అమ్మాయి ఎదిగినటువంటి విధానం, పెంచినటువంటి విధానం, లేదంటే జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏమన్నాయి? ఎందుకంటే ఇంత విచిత్రంగా విడ్డూరంగా ఎవరు పక్కదో పెట్టరు మేడం. ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి దశల్లోంచి ఈ అమ్మాయి మానసికంగా వెళ్ళుంటుంది. అయితే ఏంటంటే మరి అంత మానసికంగా వెళ్ళినటువంటి అమ్మాయి ఇద్దరు స్టూడెంట్స్ చెప్తున్నారు, వాళ్ళ తల్లిగారు కూడా చెప్తున్నారు. మరి లెక్కలు ఎలా చెప్తుంది అంటే కనుక ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ప్రవర్తించేటటువంటి విధానం, తీసుకునేటటువంటి అడుగులు, చదువుకు సంబంధించినటువంటి నేర్పరితనం, వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం,
చదువు. సో ఈవిడికి ఏంటంటే ఆ చదువుపరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, కానీ ఈ వ్యక్తిత్వపరమైనటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది బహుశా పూర్తి స్థాయిలో ఎదగలేదు, లేదంటే పని చేయట్లేదు అని మనం చెప్పుకోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ దీర్ఘకాలికంగా ఆవిడతో మాట్లాడి ఆ సున్నితమైనటువంటి అంశాలు తవ్వి తీయవలసినటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పక్కన కూర్చున్నటువంటి రాంబాబు గారు అండి, రాంబాబు గారికి ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆలోచన శైలి ఏంటి, చిన్నపిల్ల పెద్ద ఆమె కేవలం ట్యూషన్లు చెప్తుందా లేదంటే ఏంటి అనేది మొదటి నుంచే మీకు కొద్ది గొప్ప అర్థమై ఉంటుంది. మీకు డౌట్ రాకుండా ఉండదు. ఎందుకంటే కనుక ఆ ట్యూషన్స్ ఎక్కడో జరగట్లేదు, ఏదో స్కూల్లో జరగట్లేదు. స్వయాన మీ ఇంట్లో అబ్బాయిలకి చెప్పేటటువంటి ట్యూషన్ చెప్పేటటువంటి ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అనేది మీకు మొదటి నుంచి ఒక డౌట్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఏంటంటే ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఇలా చేస్తుందని మీకు చెప్పారు, ఆ అమ్మాయి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి అలా వెళ్ళిపోయినటువంటి అమ్మాయిని ఈరోజు మీరు పక్కన కూర్చోపెట్టుకుని చాలా ఈజీగా మీరు ఏమంటున్నారంటే, ఏమంటే ఇదిగోండి దొంగ దొరికింది, ఇంతకు మించినటువంటి ఎవిడెన్స్ ఏం లేదు, ఆ అమ్మాయి దావున ఆ అమ్మాయి పోతుంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. రాంబాబు గారు, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడ ఏ సొసైటీలో, మన దేశంలో అవనివ్వండి ఇంకో చోట అవనివ్వండి, ఎక్కడైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మానసికంగా పరమైనటువంటి అంశం ఏదో ఉంది అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఇటువంటి ఇమ్మెచ్యూరిటీ లేకుండా ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి మీకు 0.5% డౌట్ వస్తే కనుక ఆవిడని బహుశా ఒక కౌన్సిలింగ్కో ట్రీట్మెంట్కి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. నాకెందుకు అనుకుంటే నేనేం ఏం చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒక బిడ్డకి తల్లి అయ్యింది కాబట్టి ఆ మాత్రం బాధ్యత మీరు ఒక తండ్రిగా తీసుకోవాల్సిందని అంటున్నాను. లేదంటే కనుక మీరు అది వదిలేయచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి కర్మకు పోతుందని చెప్పి పిల్ల 1 year బేబీని కనేసి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆవిడ తప్పుగా ప్రవర్తించేది ఒక భారీగా తప్పు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ బిడ్డకు ఒక తల్లి. సో మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు ఈవిడ ఇటువంటి ఆలోచన శైలితో ఈ వక్రబుద్ధితో ఉంది అనుకున్నప్పుడు ఏమైనా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారంటే మీరు చేయలేదు. ఎవరో వచ్చి చెప్పారు, 4 days వెళ్ళిపోయిందంటే కనుక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందని మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఆ 3 రోజులు బాబు ఎలా ఉన్నాడు, ఆవిడ ఎలా ఉన్నారు అనేటటువంటి వాకప్ చేయలేదు. 4 రోజులు ఇంటికి వచ్చాక స్వీకరించారు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అసలు ఏం చలనం లేనట్టు వాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు, పక్కన ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అంటే ఇదంతా కూడా ఇది జరుగుతుంది అనేది మానసికంగా మీరు కొద్ది గొప్ప మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఈ అమ్మాయి ప్రవర్తన గురించి కూడా ముందస్తునే మీకు ఒక డౌట్ ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ ఆ అమ్మాయిని బాగు చేసే ప్రయత్నం కానీ మీరు చేయలేదు. ఎందుకంటే ఇది కష్టం కూడా, ఎందుకంటే ఇటువంటి మానసిక ప్రాబ్లం ఉండి ఇలా చేస్తారు అనేటటువంటి సమాజంలో అవగాహన తక్కువ ఉండటం వల్ల. ఇంకా స్టూడెంట్, నీ పేరేంటన్నా? గౌతమ్ సార్. గౌతమ్. నీ పేరునన్నా? వినోద్. గౌతమ్ వినోద్. ముందుగా గౌతమ్ గురించి మాట్లాడుకుంటే, సరే మీరిద్దరు పిల్లలు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆవిడ చేసినటువంటిది చట్టవిరుద్ధమైనటువంటి పని, అది పాక్సో కింద వస్తుంది, అంటే అబ్యూస్ కింద వస్తుంది. అదంతా కూడా లాయర్ మేడం మాట్లాడతారు. కానీ గౌతమ్ వినోద్ మీరిద్దరు ఏంటంటే చూడటానికి 16 సంవత్సరాల వ్యక్తులైనా కూడా మీకుండే ఆలోచన శైలి, వ్యక్తిత్వం చూసుకుంటే కనుక బహుశా మీకు ఒక 20 సంవత్సరాలు ఆలోచన శైలి కానీ ఒక సాంఘిక విశ్లేషణ శక్తి కానీ ఆవిడ కంటే ఎక్కువే ఉందని మనం చెప్పుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా యాజ్ స్టూడెంట్స్ మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, మొబైల్ చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటారు. ఒక టీచర్ వచ్చి ఈ విధంగా మీకు గ్యాలం వేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఏంటి, మీరేం చంటి పిల్లలు ఏమీ కాదు. ఎందుకు జరుగుతుంది? ఒక 25-year-old లేడీ ఒక స్టూడెంట్ని పడేసి వాడిని హోటల్ని రెస్టారెంట్లకి తిప్పుతూ ఇంకో విధంగా మిమ్మల్ని వాడుకుంటుంది అంటే కనుక ఏమవుతుంది ఇక్కడ అనేటటువంటి విశ్లేషణ శక్తి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేటటువంటి మీ ఇద్దరికీ తెలుసు. కానీ మీరు ఆ విశ్లేషణ శక్తి వాడకుండా మీ చదువుని పక్కన పెట్టి ఆవిడ మాట్లాడేటటువంటి విధానాన్ని, ఆవిడ వ్యవహరించే తీరుని తాత్కాలికంగా మీరు వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మీరిద్దరు మైనర్స్ కాబట్టి మిమ్మల్ని తిట్టడానికి కూడా లేదు, ఎందుకంటే కనుక మీకు తెలియక చేశారు, మీకు ఆలోచన లేదు. కానీ మానసిక ఎదుగుదల అనేటటువంటిది మేము వయసుతో నిమిత్తం లేకుండా మీకు ఆలోచన శక్తి ఉంది, కానీ దాన్ని మీరు వాడలేదు. నీ విషయంలో మీ అమ్మగారు ఎందుకు భయపడ్డారు అనేటటువంటిది ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక కొడుకు అంటే కనుక అల్లారు ముద్దుగా ప్రేమించి ఈ వయసు వరకు తీసుకురావచ్చు, కానీ ఆవిడ నువ్వు చనిపోతావు అని థ్రెట్ చేసేటప్పటికి భయపడి సరే వెళ్ళనియండి మేడం అని చెప్పి పంపించేయటం, తిరిగి వస్తే కనుక రానా కూర్చోమంటాం, మీ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయాలి అని అనేటటువంటి మాట తీరు ఇంకా చాలా విడ్డూరంగా ఉంది. ఆవిడ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవటం ఎంత విడ్డూరంగా ఉందో, ఈ తల్లిగా ఈవిడ కంట్రోల్ చేయలేకపోవటం, ఇక్కడ నిన్ను మందలించలేకపోవటం, కళ్ళెదురుగుంటా ఒక మహారాక్షసిలా కనిపించే ఒక టీచర్ని ఈరోజు మన ఎదురుగుంటా మందలించకపోవటం అనేది ఇంకా విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ చెప్పేటటువంటి తక్కువ, భావి భారత పౌరులుగా మీకు చెప్పేటటువంటిది ఎక్కువ. సో ఆవిడ మానసిక పరిస్థితి బాలేక అలా వ్యవహరించింది. ఎప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారా? అతను ముందే రియలైజ్ అయ్యాడు, నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అయ్యావని నేను అనుకుంటున్నాను.
లేదు అంటే కనుక మీరు నాకు కౌన్సిలింగ్కి రావచ్చు, ఆవిడకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆవిడకి ఇవ్వాలి. రాంబాబు గారు ఆవిడతో ఎలాగా ఉండనన్నారు, విడాకులు తీసుకుంటా అన్నారు. కాబట్టి మీ చదువులు, మీ కెరియర్లు, మీ ఫ్యూచరు, మీ భవిష్యత్తు దయచేసి ఇప్పటికైనా ఆలోచించుకొని చూసుకోండి. ఆవిడకి ఇమీడియట్గా ట్రీట్మెంటు లేదంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచడం, దాని విధమైనటువంటి ఏవైతే కనుక ప్రక్రియలు ఉంటాయో అవి తీసుకునేటటువంటి బాధ్యత. ఎందుకంటే ఆవిడ టీచర్ ప్రొఫెషన్కే కలంకం. రేపొద్దున వెళ్ళి ఇలాంటివి ఇంకో 100 మంది స్టూడెంట్స్ని పాడు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ, 2 స్టూడెంట్స్, ఒక టీచర్ స్టూడెంట్ వ్యవహారం కాదు, దానికి మించినటువంటి అంశంగానే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.